సంవత్సరం దాటిపోయింది పరిపాలన. దాదాపుగా 13, 14 నెలలు అవుతా ఉంది. ఎలా అనిపిస్తుందండి ఆ ప్రజలకి? వ్యతిరేకత అయితే వస్తుందన్న బాగా. కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది మాకు. వ్యతిరేకత అయితే వస్తుంది. ఏమో ప్రశాంతంగా ఉంటున్నారు ప్రజలంతా కూడా అని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తుంది. మీకు అలా కనిపియట్లేదా? లేకపోతే మీరు ఆ పార్టీ అని చెప్పి అలా చెప్తున్నారా? అన్న పార్టీలు వేరు, ఏదైనా వేరన్న. ఇప్పుడు మా పార్టీ గురించి మేము గొప్పలు చెప్పుకుంటున్నాం. కింద గ్రౌండ్ లెవెల్‌లో జరిగేది కూడా మాట్లాడుకోవాలి కదా! ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ 9 నెలల్లో 10 మందిలో ఎంతమందిని అరెస్ట్ చేశారో మీరు కూడా చూసే ఉంటారు. మీరు యూట్యూబ్ ఛానల్స్‌లో వాటిల్లో, వీటిల్లో, టీవీల్లో. నేను చూస్తే నిన్న దళిత నాయకుడైనటువంటి 75 సంవత్సరాల అతను ఆదం గారని చెప్పని మన రాష్ట్ర ప్రచార కమిటీలో సభ్యుడు. ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం సత్యకుమార్ యాదవ్ మీద దాడి కేసులో 3 సంవత్సరాల క్రితం అరెస్ట్ చేయకుండా నిన్న మార్నింగ్ తెల్లారగట్టెళ్లి అరెస్ట్ చేసిన బాపతి 12:30కి కోర్టులో జడ్జి గారి ఇంటికి తీసుకెళ్లి రిమాండ్ పెట్టారు నిన్న 14 రోజులు రిమాండ్. అంటే ఈ 3 సంవత్సరాలు వీళ్ళకి దొరకలేదా? మరి గవర్నమెంట్ ఈ సంవత్సరం మాకు మంగళగిరి సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చిన దగ్గర నుంచి ఆయన యాక్టివ్ గానే ఉంటున్నాడు. ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో పార్టీ జరుగుతున్నప్పుడు వెళ్తున్నాడు, మీటింగులు చెప్తున్నాడు, మీటింగుల్లో మాట్లాడుతున్నాడు. మరి అప్పటి నుంచి అరెస్ట్ చేయని వాళ్ళు సడన్ గా ఇవాళ అరెస్ట్ చేయడం ఏంటి? అంటే ఇవాళ ఇట్లా అరెస్ట్ చేసి జనాన్ని భయభ్రాంతులకు గురి చేద్దామనా? నాయకుల్ని అరెస్ట్ చేసి కట్టడి చేస్తే పార్టీ క్యాడర్ వెళ్ళదనే ముందుకి తప్పు. కార్యకర్త ఎలక్షన్ చేస్తాడన్నా. కార్యకర్త ఎలక్షన్ చేస్తాడు మా గవర్నమెంట్ లో. మా గవర్నమెంట్ కార్యకర్త వెన్నుముక్కలు అంటాడు.